ప్రతి వ్యక్తి అంటే భూమి మీద అందరూ ఒకేలా పుట్ల. చాలా మంది చాలా సందర్భాల్లో చాలా మంది చేత అవమానించబడతారనమాట. అలా అవమానించబడినప్పుడు వ్యక్తులపైన పోరాటం పెంచుకోకండి. వ్యక్తులపైన కసి పెంచుకోకండి. మొత్తం ఆ కసి, ఆ పోరాటం అదంతా మనమే చూపించుకోండి. ట్యూన్ అప్ యువర్ సెల్ఫ్. డిసిప్లైన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు డిసిప్లైన్ చేసుకోండి. ప్రతిరోజు కొత్త ఉదయం రావాలి. ఆ ఉదయంలో మన పోరాటం కనిపించాలన్నమాట. ఎవ్రీడే ప్రతిరోజుని ఒక సింగిల్ యూనిట్లా తీసుకుని ప్రతిరోజు ఒక మనిషి మాక్సిమం ఆ రోజు ఎంత కష్టపడగలడో, ఎంత స్మార్ట్గా వర్క్ చేయగలడో, ఎంత యాక్టివ్గా ఉండగలడో, ఎంత ఫైట్ చేయగలడో అంత చేసి చూపించండి. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామని కాదు, ఈరోజు మన కండిషన్ ఎలా ఉందని కాదు, మనం ఎంత ఫాస్ట్గా ఫైట్ బ్యాక్ చేయగలిగాం, ఎంత ఫాస్ట్గా రిజ్యూనేట్ అవ్వగలిగాం, ఒక బంతి కొట్టినప్పుడు తిరిగి ఎంత ఫాస్ట్గా బయటకు వచ్చింది. అంటే మనసుకి ఎలాంటి గాయమైనా సరే మళ్ళీ ఫాస్ట్గా రికవర్ అయిపోవాలి. చాలా స్పీడ్గా మనం బయటకు వచ్చేయాలి దానిలోంచి. ఎంత ఫాస్ట్గా మనం అగ్రెసివ్గా, యాక్టివ్గా, ప్రోయాక్టివ్గా ముందుకెళ్ళగలము ఇవన్నీ చూసుకోండి. జీవితం అనేది చాలా చిన్నది కాబట్టి ప్రతి గాయాన్ని జీవితాంతం మోయొద్దు. మనసులో గాయం యొక్క జ్ఞాపకాలు ఉంటాయి, కానీ గాయాన్ని మాత్రం మోయొద్దు. ఆ బాధని మోయొద్దు. ఆ బాధతో జీవితం కంప్లీట్ చేయొద్దు. ఆ బాధ నుంచి బయటకు వచ్చి ఫైట్ బ్యాక్ చేయండి లైఫ్. అదే నిజమైన జీవితం.